పరిమితమైన గుంపు మేస్త్రి ప్రజా దర్బార్. గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ సీఎం అని నోరు పారేసుకుని మన గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చి ఆడంబరంగా ప్రజా దర్బార్ అని పెట్టింది. ఇక 2 రోజులకే ప్రజావాణి అని మార్చింది. అట్టహాసంగా ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే భవన్ గా నామకరణం చేసింది. బారికేట్లను దీపించిండు. ప్రజల సమస్యలు అర్జీలు నేనే తీసుకుంటా అన్నాడు. కుర్చీ వేసుకుని కూర్చుని పని చేయిస్తా అన్నాడు. చివరికి ఏమీ లేదు. ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం గుమస్తాలు కూడా దేకట్లేదు. మంగళవారం శుక్రవారం వారంలో 2 రోజులు నేనే స్వయంగా ప్రజల అర్జీలు తీసుకుని పని చేస్తా అన్న పెద్ద మనిషి పత్తా లేకుండా పోయింది. సీఎం కాదు కదా, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఆఫీసర్లు చివరికి ఎవరూ దరఖాస్తులు చూస్తలేరు. పత్రాలు తీసుకుని ఇచ్చిన నంబర్లు, పోస్టల్లో పనుల పరిస్థితి తెలుస్తలేదు. ఆఫీసర్ల ఫోన్లు కలుస్తలేదు. జనాలు మాత్రం మొన్నటి దాకా లైన్ల కొద్దీ క్యూలో నిలబడి సొమ్మసిల్లిపోయింది. వెనకటికి ఒకడు ఊరించి చివరికి ఉప్పురాయి ఇచ్చిండన్న సామెత అయింది. ఇందుకేనా రేవంత్ సారు అంత మాటలు చెప్పింది?